హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. అభినవ సీత పార్ట్ 22 మీకోసం. జ్యోతి, ఏముంది? అప్పుడు నీ కడుపుకి కారణం నా బావ అని ఒప్పుకోకపోయినా ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడు. ఇక అతనే అని అర్థమైపోతుంది అందరికీ. నువ్వు నా కాళ్ళు పట్టుకోలేదు అంటే అతని చేతనే మెడపట్టి బయటికి గెంటిస్తా అన్నది. సీత, ట్రై చెయ్యి, ఆయన చేత మెడ పట్టించి గెంటిపించు, నీకు కూడా అదే కావాల్సింది కదా అన్నది. జ్యోతి, నాకు కావాల్సింది అది కాదే, నువ్వు ఇంట్లో ఉంటూ నా బావని చూస్తూ నా బావని తాకకుండా నరక యాతన అనుభవిస్తావే, అది కావాలి. అప్పుడు అన్నావు గదా, నేను నీ కాళ్ళు పట్టుకున్న రోజు, అప్పుడు భర్తగా నా బావని స్వీకరిస్తాను అని. ఇక ఇప్పటి నుంచి నీకు ఒక టార్చర్ చాలు అని అన్నది. సీత, ఓ అయితే ఇప్పుడు నీకు విడాకులు అవసరం లేదన్నమాట అన్నది. జ్యోతి, విడాకులు తీసుకుంటే హ్యాపీగా బయటికి వెళ్ళిపోతావు. నా బావ ఏం చేస్తాడు అంటే నీకు విడాకులు ఇచ్చి కూడా నీతో వేరే కాపురం పెడతాడు. ఇక మీ ఇద్దరూ అప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. నాకు తెలియదా? నువ్వు విడాకులు ఇవ్వవు, నా బావ నీకు అస్సలే ఇవ్వడు, నాకు తెలియదా? అందుకే ఇద్దరు ఎదురుగా ఉంటూ ఒకరికొకరు చూసుకుంటూ నరక యాతన అనుభవిస్తూ నా బావని చేరాలని నీ మనసు కోరుకుంటే నీ బిడ్డపై ఒట్టు గుర్తు వచ్చి అతనిని చేరలేక నువ్వు పడే నరకం ఉంటుంది చూడు, అది చాలు నాకు అని జ్యోతి తన పైచాచికత్వాన్ని బయట పెడితే, సీత, అక్క, నాకు తెలిసి గాని తెలియక గాని నేనెప్పుడు నీకే అన్యాయం చెయ్యలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. మరి ఇంతలా నాపై పగ పెట్టుకోవటానికి కారణం ఏమిటో చెబుతావా అన్నది. జ్యోతి, నీకు అందంతో పాటు అందమైన మనసు, ఆ అందమైన మనసుతో అందరినీ ఆకట్టుకుంటావు కదా. నాలాంటిది మాట్లాడినప్పుడు నీకు తినటానికి దికానా లేకపోయినా ఆత్మాభిమానం చూపిస్తావు చూడు, అక్కడ మండుతుంది నాకు. నీకు ఆత్మాభిమానం లేకుండా నా కాళ్ళ దగ్గర ఉంటే ఇప్పుడైనా కాస్త ఇంట్లో ప్రశాంతంగా ఉంటావు. అసలే కడుపుతో ఉన్నావు కదా, నీకిప్పుడు చాలా ప్రశాంతత అవసరం. అయినా ఇంకెక్కడ ప్రశాంతతలే, కడుపుతో ఉంటావు, ఆ కడుపుకి కారణం అని నా బావ ఒప్పుకోడు. అప్పుడు నిన్ను అందరూ నీచంగా చూస్తుంటే నువ్వు పడే వేదన ఉంటుంది, అది చాలు నిన్ను చూస్తూ నేను బ్రతికేయటానికి అన్నది. సీత, నువ్వేమీ కంగారు పడకక్క, నీ బావ ప్రతిరూపాన్ని ప్రేమతో మోసి జాగ్రత్తగానే చూసుకుంటా. అయినా ఎంత కాదనుకున్నా నీ బావ ప్రతిరూపం కదా, రేపు నీ కంటి ముందు తిరుగుతుంటే నీకు కూడా ప్రేమ పుట్టుకొస్తుందిలే వాడిని చూస్తే అన్నది. జ్యోతి, నా బావ ప్రతిరూపం చూస్తే నేను మారతానా అన్నది. సీత, అప్పుడైనా అంతో ఇంతో తల్లి మనసు బయటికి వస్తుందేమో అని అన్నది. జ్యోతి, చిచ్చి, ఇంకా వాడిని చూస్తుంటే మీ ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటే వాడు పుట్టాడు అనే ఆలోచన వస్తుంది. అప్పుడు నాకు నా బావపై కోపం వస్తుంది. ఇంట్లో ప్రతి క్షణం రణరంగమే అవుతుంది అన్నది. సీత ఇక జ్యోతితో వాదన అనవసరం అనిపించింది. ఆమెకు తల్లి అయ్యే అర్హత లేకపోయినా ఒక ఆడదానిలా కూడా ఆలోచించలేని ఆమె మనస్తత్వం. పిల్లలను చూస్తే వారిద్దరి కలిసింది ఆమె కంటికి గుర్తొస్తుంది అంటే భార్యాభర్తలు ఇక ఆ పని కోసమే ఒకరి కోసం ఒకరు ఉంటారు అనేలా ఆమె ప్రవర్తన అసహ్యాన్ని కలిగించింది.
జ్యోతి కామానికి పేరు ప్రేమ అనే పేరు పెడుతుంది అని సీతకు అర్థమైంది. జ్యోతి చిన్నప్పటి నుంచి కూడా అనంత్ అందంగా ఉన్నాడు. ఒంటికి కొవ్వు ఉండబట్టే పెళ్ళి పెళ్ళి అని గోల చేసింది. ఆమె ఒంట్లో ముందు కొవ్వు కరిగితేనే మనిషి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఇంట్లో పని చెయ్యదు, పిల్లల మీద కోరిక లేదు, ఏ ఉద్యోగము సద్యోగము చెయ్యదు, ఏ ఆదాయ మార్గము ఆమెకు అవసరం లేదు. ఎప్పుడు దరిద్రమైన ఆలోచనలతో ఎప్పుడు నన్ను టార్గెట్ చేస్తూ ఏడవటమే జ్యోతి లక్ష్యం. ఆమెలో మార్పు రావాలి అంటే ముందు ఆమె ఆరోగ్యం, ఆమె భావ ప్రేమలో మార్పు వస్తే జ్యోతిలో మార్పు వస్తుంది. ఆ ఒంటికి కొవ్వు కరగటానికి పని చెయ్యదుగా, అందుకే రోగం రావాలి. బావా బావా అంటూ బాబాపై ప్రేమ అంటూ కురిపిస్తుంది. ఆ భావ ప్రేమ వేరొకరి మీద ఉంది అని తెలిసినప్పుడు పడే వేదనలో సగం మనిషి చస్తుంది. చూడు అప్పుడు వస్తుంది ఇక భగవంతుడు ఏ దారి చూపిస్తాడో జ్యోతికి అని సీత అంతా ఆ భగవంతునిపై భారం వేసి సీత జ్యోతిని అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయింది. సీత ఆ రోజు రాత్రికి తలుపు గడియ పెట్టేసింది. ఎందుకంటే తన బిడ్డపై ఒట్టు వేపించుకుంది. సీత అనంతకు ఒక మాట కూడా చెప్పకుండా అతన్ని కలవను అని అంత నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే జ్యోతి నటిస్తుంది. జ్యోతి అనంతతో బావా నువ్వు సీతను మనసులో తెచ్చుకుంటే తక్షణమే నేను చచ్చిపోతా అనేలా సృష్టించింది అనంత్. అందుకనే సీతతో కలిశాను అనే ధైర్యం చెయ్యలేడు, చెప్పడు అని సీతకు బాగా అర్థమైంది. సీతను తను వదులుకోలేకనే అబార్షన్ చేపించుకో, కొన్ని రోజులు ఆగుదాము అని చెప్పాడు. సీతకు అనంతపై ప్రేమ ఏమీ తగ్గలేదు, కానీ తమ బిడ్డని బలిపెట్టాలి అనే ఆలోచన అనంతకు వచ్చినందుకు ఇక అతనికి దూరంగా ఉండటమే మంచిది అనేలా ఆమె మనసుకు ఏర్పడింది. అలా అని నిందించాలని ఏమీ అనుకోలేదు. అలా ఆ రోజు అనంత్ సీత గదికి వస్తే గడియ పెట్టి ఉంది. ఒక్కసారిగా అనంత్ షాక్ అయ్యాడు. సీత అలా గడియ పెడుతుంది అన్న ఊహ అనంత్కు లేదు. గట్టిగా తలుపు బాదితే వేరే ఎవరైనా వస్తారు. ఎంత మెల్లిగా సీతను లేపినా సీత గడియ తీయదలుచుకోలేదు. అనంత్ ఈ పూట అయినా నయానా భయానా చెప్పి అబార్షన్ చేయించుకో, నిన్ను వదిలి ఉండలేను సీత అని చెప్పాలి అని అతను అనుకున్నాడు. అతనికి అర్థమైంది సీత అబార్షన్ చేపించుకోదు అని. అనంత్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోయాడు. సీతని పెళ్లి చేసుకుందే వాళ్ళ ఇంటి వారసులు కావాలని. అదే వారసత్వం సీత ఇస్తుంటే ఆమెను నెత్తిన పెట్టుకొని చూడాల్సింది పోయి అబార్షన్ చేయించుకోమని అనంత్ ఎందుకు అంటున్నాడు అంటే జ్యోతి ఏదైనా అయిపోద్దని భయం. సీత లేకుండా అనంత్ ఉండలేడు అనే ఒక భయం. ఈ భయంలో నుంచి పుట్టిందే అబార్షన్ చేసుకోమనే మాట. సీత గడియ పెట్టడం అనంతుని దూరం పెట్టింది అన్న కోపం, ఉక్రోషం అనంత్కు వచ్చాయి. కానీ అక్కడ అనంత్ బిడ్డ కోసమే పోరాటం చేస్తుంది అనేది మరిచాడు. సీత ప్రేమ దూరం అవుతుంది అని మాత్రమే అనంత్ ఆలోచించాడు. అనంత్ దానికంత పొగరా అని అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. సీతకు తెలుసు అనంత్కి ముక్కు మీదే కోపం ఉంటుందని. ఎంత ప్రేమగా చూసుకుంటాడో చిన్న విషయానికి అంత కోపగించుకుంటాడు. వెంటనే సీత అని ప్రేమగా పిలుస్తాడు. కోపం ఎంత త్వరగా వస్తుందో. సీతని మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమించాడేమో. సీత అంతట సీత దూరంగా పెడుతుంది అన్న కోపంతో ఆమె ఎందుకు పెడుతుంది అన్న కారణం వదిలేసి సీత నన్ను వద్దనుకుంటుంది అన్న ఫీలింగ్లో అనంత్ సీతపై కోపాన్ని చూపిస్తున్నాడు. రేపటి నుంచి ప్రతిరోజు జరిగే యుద్ధము సీతకు బాగా అర్థమైంది. మరుసటి రోజు నారాయణ, సావిత్రమ్మ శాంతిని నిద్రకు తీసుకుని వచ్చారు. ఆమెకు 5వ నెల, గర్భంతో ఉంది. శాంతి చాలా రోజుల తర్వాత గర్భంతో ఉందేమో. ఇక ఆమె ఎక్కడ లేని బరువులు మోస్తున్నట్టు అపురూపంగా తయారైంది. సంతోష్ పండక్కి వస్తాను అని చెప్పాడు. శాంతిని తీసుకొని వచ్చారు. ఇక శాంతిని ఉదయం నుంచి
అపురూపాల బిడ్డ అన్నట్టు సావిత్రమ్మ సీతకి నరకం చూపిస్తుంది. ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది తింటుంది, అది తింటుంది అని సీతను చిత్రహింసలకే గురిపెడుతుంది. అయినా సీత చేతి కింద పనివారు ఉన్నారు, సైలెంట్గా అన్నీ చేసి పెడుతుంది. సీత అందరికీ కాఫీలు ఇచ్చి వెనుతిరుగుతుంటే కళ్ళు తిరిగినట్టుగా అనిపించి చేతిలో ప్లేటు జారిపోయింది. సీత సర్దుకుని మెల్లిగా ప్లేటు తీస్తుంటే, సావిత్రమ్మ, బానే తింటున్నావు కదా, ఏమి పిల్లా పీచు కూడా లేదు, చేతుల్లో మరీ బలం లేకుండా అలా ఎలా తయారవుతున్నావు అని కోపంగా అన్నది. జ్యోతి వెంటనే, అదేంటత్తయ్యా, పిల్లా పీచు ఎక్కడి నుంచి వస్తారు, బావకి అదంటే అసహ్యం అంటుంటే ఇంట్లో ఉన్నవారు అందరూ ఒక్కసారిగా ఏం విన్నారో అర్థం కాలేదు. శాంతి, అన్నయ్యకి ఇష్టం లేకుండా ఆమెను తెచ్చుకున్నారు, మరి ఎందుకు పంపించేదానికి అన్నది. జ్యోతి, నేను అదే అనుకుంటున్నా శాంతి, నా మనసుకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఇన్ని రోజులుగా ప్రేమ పుట్టలేదు, ఇక మీ అన్నయ్యకి దాని మీద ప్రేమ పుట్టదు. సీత ఉసురు మనమెందుకు కొట్టుకోవాలి, అదే అంటున్నా, విడాకులు ఇచ్చేయండి అని, దాని బ్రతుకు అది బ్రతుకుతుంది అని జ్యోతి సీత మీద ఎంతో ప్రేమ ఉన్నదానిలా చెప్పింది. సావిత్రమ్మ అనంతుతో, ఏరా అనంతు, అమ్మాయిని తాకంది ఎందుకు, ఆమె ఉసురు మనకి, మరి విడాకులిచ్చి పంపించేయి అన్నది. సీత అనంత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంటే, అనంత్ సీత రాత్రి గడియ పెట్టింది అన్న కోపం, సీతను అనంత్ నుంచి దూరం చెయ్యాలి అని అందరూ చూస్తున్నారు అన్న కోపం, సీత కూడా మనం విడాకులు తీసుకుందాము అన్న కోపం, అన్నీ కలిపి మొత్తానికి అనంత్ విచక్షణ కోల్పోయాడు. ఎవరిని ఎదిరించి నా సీత అని చెప్పే అంత ధైర్యం చేయలేకపోయాడు. చేతిలో ఉన్న టీ గ్లాసు నేలకేసి కొట్టాడు. బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ నారాయణతో, ఏమన్నామని వాడంత కోపం చేస్తున్నాడు, ఆ పిల్ల ఉసురు మనకెందుకు, పిల్లలు కావాలని అనుకున్నందుకు ఇంట్లో ఏ రోజు మనశ్శాంతి అన్నది ఉన్నదా అని సావిత్రమ్మ గట్టిగా అంటుంటే, నారాయణ, కొంపలో ఒక్కళ్ళకి కూడా అర్థం కావట్లేదు, వాడు సీతను వదులుకోమంటే సీతను విడిచి ఉండలేక పిచ్చివాడవుతాడు, మీ అందరికీ ఎప్పుడు అర్థమవుతుందో నాకైతే అర్థం కావటం లేదు అని మనసులో బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుంది అనేసి జ్యోతి అనంతుని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. అనంత్ సీత ఇద్దరు మాట్లాడుకోవటం లేదు కాబట్టి వస్తావా సీత అని అడగలేదు. సీతకి కూడా వెళ్ళాలని లేదు. సీత పండక్కి వెళితే శాంతి పుట్టింటికి వచ్చింది కదా, సావిత్రమ్మ వెళ్ళలేదు, అందుకే సీత వెళ్తాను అనకుండానే ఈ చాకిరంతా ఎవరు చేస్తారు, అందరూ పండగలకు పోతే అని ముందుగానే అనటం మొదలుపెట్టింది. అందుకే సీత పండుగకు వెళ్ళలేదు. సంతోష్ వచ్చాడు. సుమంత్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. అనంత్ జ్యోతి మాత్రమే పండక్కి వెళ్ళారు. సీతకు పండగ ముందు రోజు ఒక ఫంక్షన్కి ఆర్డర్ వచ్చింది. 100 భోజనాలు చెప్పారు. కానీ దగ్గరుండి క్యాటరింగ్ కూడా చేసుకోవాలి అని సీతను కోరితే సీత చేతి కింద క్యాటరింగ్ చేసేవారు పండుగకు వెళ్ళిపోయారు. సంతోష్, నువ్వు నేను ఉన్నాము, ఇంకొక 2 చూసుకుంటే సరిపోతుంది అని సీతకు ధైర్యం చెప్పాడు. సీత సంతోష్ అంత భరోసా ఇస్తే, సరే అన్నయ్య, నువ్వు తోడుగా ఉంటా అంటే ఎవరో ఎందుకు, మేము ఆడవాళ్లమే ఉన్నాము కదా, 4, 5, నువ్వు తోడు ఉంటే చాలు అని అన్నది. సంతోష్, మీరేమీ తప్పు చెయ్యట్లేదు కదా, ఇప్పటికిప్పుడు క్యాటరింగ్కి పిల్లలు కావాలన్నా రారు, ఎక్కడికో అన్ని ఏర్పాట్లు చెయ్యండి, మీకు తోడుగా నేను వస్తా అని సంతోష్ అన్నాడు. సుమంత్ కూడా సీతమ్మకు సహాయంగా వెళ్ళేవాడే, కానీ సీత వెళ్ళే అడ్రస్ ఎక్కడికి అనేది సుమంత్కి తెలుసు. అందుకే సుమంత్ సైలెంట్గా ఉన్నాడు. ఇంట్లో ఎవరికి ఎక్కడికి వెళ్తున్నది సీత అనేది తెలియదు. అలా సీత చక్కగా భోజనాలు రెడీ చేపించి అన్ని ట్రాలీలో పెట్టి పంపించింది.
సంతోష్ని తీసుకొని మిగిలిన ఆడవాళ్ళందరినీ ఆటోలో తీసుకొని బయలుదేరారు. సీత తన కింద పనిచేసే ఆడవాళ్లతో మాట్లాడుకుంటూ అన్నీ అక్కడ సర్ది పెట్టింది. సంతోష్ అక్కడికి వెళ్ళిన కాసేపటికి వెంటనే సుమంత్కు ఫోన్ చేసి, అరే వాసంతి ఇల్లు రాయిది అని చెప్పాడు. సుమంత్, నాకు తెలుసు అన్నాడు. సంతోష్, మరి నువ్వెలా తెలిసి ఇక్కడికి మమ్మల్ని పంపించావురా అని గట్టిగా అంటే, సుమంత్, ఇప్పుడు సీతకున్న పరిస్థితిలో నేను కూడా ఒక పెద్ద సమస్యలా ఆమెకు అనిపిస్తే చాలా బాధపడుతుంది బావా. ఇంట్లో చాలా బాధలు పడుతుంది. అన్నయ్యకి సీతమ్మ మధ్యలో ఏదో అగాధం చేరినట్టు అనిపిస్తుంది. నాకైతే తన నోటితో చెప్పలేదు. అన్నయ్య ఈ మధ్య ప్రతి దానికి కోపగించుకుంటున్నాడు. అన్నయ్య మనసు ఎంతో బాధపడితే తప్ప అంత కోపంగా ఉండడు అని. సీతమ్మ వల్ల ఆ కోపమా జ్యోతి వల్ల తెలియటం లేదు. జ్యోతి సీతకు విడాకులు ఇవ్వమని కోరుతుంది అన్నాడు. సంతోష్, అదేంట్రా విడాకులు ఇచ్చేదేంటి అని అన్నాడు. సుమంత్, అన్నయ్య సీతను ఇప్పటివరకు తాకలేదు అని జ్యోతి అంటుంది. సంతోష్, ఏంటి అని గట్టిగా అన్నాడు. సుమంత్, అవును బావా, జ్యోతి బల్లగుద్ది చెప్తుంది. సీతను తాకలేదు, ఆమె ఉసురు మనకెందుకు, విడాకులిచ్చి పంపుదాము అని అమ్మ కూడా అంటుంది. అంత బాధలో ఉన్న సీతకు నా సమస్య చెప్పి నేను బాధపడుతున్నాను అంటే ఇంకా ఎక్కువ కృంగిపోద్ది. అందుకే ఆమె దారిలో ఆమెను నడవనివ్వాలి అన్న ఆలోచనకి నేను రాలేదు. లేకపోతే సీతమ్మని అలా నేను పంపిస్తానా అన్నాడు. సంతోష్, నిజమే లేరా, మరి వాసంతి కూడా ఏమంత ఆనందంగా ఉన్నట్టు లేదు అంటే, సుమంత్, ఎలా ఉంటుంది, డబ్బున్నవాడు అని భార్య చచ్చిపోయి పిల్లలున్నవాడికి చేస్తున్నారు. సంతోష్, అదేంట్రా, వాసంతిని అంత ఘోరంగా ఎలా ఇస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్న అని అంటే, సుమంత్, మాది ఇలా జరిగాక వాసంతిని కూడా నష్టజాతకురాలు అని అంతో ఇంతో ఆమెపై నింద కూడా పడింది. సంబంధాలేమీ రాలేదు. వాసంతి అమ్మా నాన్నకు డబ్బు పిచ్చి, డబ్బుంది, రేపు పిల్లలు లేకపోయినా ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు అన్నట్టు ఆ పెళ్లి చేస్తున్నారు అని సుమంత్ బాధగా అన్నాడు. సుమంత్ బాధని అర్థం చేసుకున్న సంతోష్, సరేరా నేనుంటాను అని ఫోన్ పెట్టేశాడు. సంతోష్, భగవంతుడు ఎవ్వరికీ మనశ్శాంతిగా ఉంచడా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ పెడుతూనే ఉంటాడు అని సుమంత్ బాధను అర్థం చేసుకుని సంతోష్ కూడా చాలా బాధపడుతున్నాడు. వాసంతికి సుమంత్కి ఎంగేజ్మెంట్ అయింది. త్వరలో పెళ్లి చేసుకుంటారు అని ఎంతో ప్రేమించుకున్నారు. పెళ్లి కాకుండానే ఒకటి అవ్వాలి అన్న ఆలోచనలో ఉన్న వారి ప్రేమ యాక్సిడెంట్ మూలాన అలా దూరం అయిపోయింది. ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణమైతేనో ఒకటవ్వాలి అని వాళ్ళు మనసుకు అనిపిస్తుంది. వాసంతి అంతటి ఛాన్స్ సుమంత్కి ఇచ్చినా కానీ పెళ్లి తర్వాత అన్నట్టు సుమంతే వాసంతికి లాలనగా చెప్పేవాడు. అప్పుడు సుమంత్ ఆలోచించింది ఏమిటంటే, పెళ్లి వాయిదా పడితే వాసంతి తల్లి అవుతుంది. ఏమో, ఆమె తల్లి కాకుండా ఏదైనా పద్ధతిని అనుసరించి ఒకటవ్వాలి అంటే తర్వాత పిల్లలు ఉంటారో లేరో అన్న భయం కొద్దీ వాసంతికి బుజ్జగించి చెప్పి కష్టంగా దూరం పెట్టాడు. ఇప్పుడు ఆ మంచితనమే అతనికి వాసంతిని దూరం చేసింది అని ఎన్నోసార్లు కన్నీటి పర్యంతం అయ్యాడు. అదే ఆ రోజు ఒకటై ఉంటే, సుమంత్ ప్రతిరూపం వాసంతికి ఉండి ఉంటే పెళ్లి చేసేవారు. వాసంతిని సుమంత్ని పెద్దవారు ఇంత గోస పెట్టకపోయేవారు. సుమంత్ మనసులో అది వచ్చినప్పుడు అందుకోకపోతే ఇక జన్మలో అందుకోము అనేలా భగవంతుడు ఎందుకు చేస్తాడో అర్థం కాదు. తనకిలా అయిన దగ్గర నుంచి వాసంతి అంత దగ్గరకొస్తే కూడా దగ్గరికి తీసుకోనందుకు మంచితనం కూడా ఒక్కొక్కసారి మంచిది కాదేమో అనిపించింది.
సుమంత్కి వాసంతితో జీవితం వదులుకోవాలంటే అతని వల్ల కావటం లేదు. కానీ వాసంతి తల్లిదండ్రులు సుమంత్కి ససేమీర ఇవ్వను అని కూర్చున్నారు. అలా ఆ రోజు వాసంతికి ఎంగేజ్మెంట్. వాసంతి తల్లిదండ్రులు ఇద్దరు సీతను చూసి, నువ్వేనా అమ్మా వంటలు చేసేది అని అన్నారు. సీత, అవునండి నేనే చేసేది అని చెప్పింది. వాసంతి తండ్రి, చల్లగా ఉండు తల్లి, ఎప్పుడో మా అమ్మ చేసి పెట్టిన వంటలకు మించి గుర్తొచ్చాయి నీ వంటలు. ఫలానా వాళ్ళ ఇంట్లో తింటే ఆ రోజంతా మా అమ్మే గుర్తొచ్చింది. ఆ వంటలు తిని ఆ రోజే అనుకున్నా ఎవరు చేసిన వంటలు చల్లగా ఉండాలని వాసంతి తండ్రి అంటుంటే, వాసంతి తల్లి, ఆ రోజు నుంచి నీ జపం చేస్తున్నాడమ్మా ఈయనగారు. అందుకే మా ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళని కనుక్కొని మరి నీకు చెప్పాము. వాళ్ళు కూడా అన్నారు అమ్మాయిని మేమెప్పుడూ చూడలేదు అని. అదేదో మాకే నిన్ను చూసే అదృష్టం కలిగినట్టుంది. నువ్వెప్పుడు బయటికి వెళ్ళవు అని చాలామంది చెప్పారు అని వాసంతి తల్లి అంటుంటే, సీత, అవునండి నేనెక్కడికి బయటికి వెళ్ళను. వర్కర్స్ బయటికి వచ్చి ఇస్తారు. సడన్గా మీకు మనుషులు లేరు అని చెప్పటం మూలాన పండుగ టైం కదా ఎవరూ లేక రావాల్సి వచ్చింది అని సీత అంటే, వాసంతి తల్లి, ఏది ఏమైనా నీ చేతి రుచులు మాత్రం అమోఘం అమ్మాయి. మేమెంత ఘనంగా పెళ్లి చేస్తాము, ఎంత ఘనంగా ఫంక్షన్ చేస్తాము అనేది కాదు, వచ్చి తినిపోయేవారు మెచ్చుకుంటే ఆ దీవెనలే వేరు. అందుకే ఈయనగారు అన్నారని కాదు, మా వాసంతికి చల్లని దీవెనలు కావాలి అని నిన్ను కనుక్కోటానికి నీకు ఆర్డర్ చెప్పటానికి మాకు చాలా కష్టమైంది అని అన్నది. సీత చిరునవ్వు నవ్వి వదిలేసింది. వాసంతి తల్లి, ఆ గదిలో మా అమ్మాయి ఉంది చూడమ్మా, నాకు వేరే పని ఉంది అంటూ వెళ్ళిపోయింది. సీత మెల్లిగా వాసంతి గదిలోకి వెళ్ళింది. 4-5 ఫ్రెండ్స్ వాసంతి ఏడుస్తుంటే ఎంత ఊరడిస్తున్నా ఆమె ఏడుపు ఆగటం లేదు. సీత, అదేంటి పెళ్లి కూతురు ఏడుస్తుంది అనుకుంటూ లోనికి వచ్చింది. సీతను చూడగానే అక్కడ ఉన్న అమ్మాయిలు జరిగారు. వాసంతి కన్నీళ్లు తుడుచుకొని సీతకెళ్ళి చూసింది. సీతకి ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు బాగా మెదులుతుంది. కానీ ఎక్కడా అని ఆమె గట్టిగా ఆలోచించగా ఆమె మనసుకు సుమంత్కి ఎంగేజ్మెంట్ చేసిన అమ్మాయి వాసంతి. ఎందుకంటే సీత సుమంత్ సెల్ తీసుకున్నప్పుడు ఫస్ట్లో వాసంతి ఫోటో ఉండేది. తరువాత సుమంత్ వాసంతి ఫోటోను జాగ్రత్తగా పెట్టుకొని వాల్ పేపర్గా తీసేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.